ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎవరు ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరు మాట్లాడినా చాలా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఇది ఫ్యామిలీ డ్రామా, మాకు సంబంధం లేదు అని ఒకవైపు మాట్లాడుతున్నారు. కానీ మీ సీనియర్ నాయకులు రాజాసింగ్ గారితో సహా చాలా ఘాటైన వ్యాఖ్యలు, డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కూడా కలిసిపోతారు, బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో విలీనం కాదనే స్థాయికి మీ నాయకత్వం మాటలు వస్తూ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు, తలా ఒక లైన్ మాట్లాడుతున్నారు, కాస్త పార్టీ లైన్ ఏందో తెలుసుకొని మాట్లాడండి. అంటే ఇంత గందరగోళం ఎందుకు వచ్చింది? ఓవైపు ఈటెల రాజేంద్ర గారు కేసీఆర్ గారు కలిసిపోతున్నారని, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయని పదే పదే మేము చెప్తున్నది నిజమని వాళ్ళనే పరిస్థితి, పార్టీలో తలా ఒక పద్ధతిగా మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి సార్, పెరుగుతున్న పార్టీలో కొద్దిగా గందరగోళం సృష్టించే ప్రయత్నము జరగచ్చు. కానీ మీరు భారతీయ జనతా పార్టీని మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కష్టమే సార్. ఇదేమి రీజనల్ పార్టీ కాదు, లేకపోతే ఒక్కరి చేతులు ఉంటే గందరగోళం బయట వాళ్ళు సృష్టిస్తారా, లోపల ఉన్న వాళ్ళు సృష్టిస్తున్నారా? నేనేమంటున్నా అంటే అది బయట వాళ్ళు కావచ్చు, లోపల వాళ్ళు కావచ్చు, ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న రావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరితోనో కలపడమో లేకపోతే ఇంకోటి చేయడమో అది సాధ్యమే పని కాదు. ఎందుకంటే బీజేపీకి జాతీయ నాయకత్వం ఉంటది, ఇంకా రకరకాల చాలా కమిటెడ్ నాయకత్వం ఉంటది. అటువంటి వాటి మీద కొంత ఓపిక పట్టొచ్చు, కానీ బట్ చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటది. ఇప్పుడు కవిత గారి విషయంలోనే రఘునందన్ గారు ఒకలాగా మాట్లాడారని, లేదు ఈ ఎపిసోడ్లో రాజాసింగ్ గారు ఒకలాగా మాట్లాడారని, తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు, పార్టీకి డ్యామేజ్ అవుతుందని స్వయంగా అధ్యక్షులే మాట్లాడుతున్న పరిస్థితి కదా, బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదు, మీ నాయకులే ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పారు. పార్టీ అభిప్రాయం ఎప్పుడైనా ఏంటంటే పార్టీ అధ్యక్షులు చెప్తే అది పార్టీ అభిప్రాయం అవుతుంది. కాబట్టి పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. మిగతా స్పెక్యులేషన్స్ కావచ్చు, వాళ్ళకుండే సోర్స్ కారణంగా. ఇప్పుడు ఒక డెమోక్రటిక్ వేలో డెమోక్రటిక్ పార్టీలో మిగతా వాళ్ళ గురించి అభిప్రాయాలు వెలిబుచ్చచ్చు. వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళేమి బీజేపీ టీఆర్ఎస్ కలుస్తుందని చెప్పలే, వాళ్ళు పార్టీ పెట్టబోతున్నారు లేకపోతే విలీనం అయిపోతున్నారు, వాళ్ళకుండే సోర్స్ ని బట్టి చెప్పారు. అయితే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడైనా భావసారూప్యత కలిగిన యొక్క పార్టీలే, అంటే మనం కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో 2.5 సంవత్సరాలు వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఇక్కడ అక్కడ ఏర్పాటు చేశారు, కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా టీఆర్ఎస్ తోని బీఆర్ఎస్ తోని కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు, కలిసి ప్రభుత్వంలో లేదు. కాబట్టి అదే విధంగా చాలా విషయాలు, ఐడియాలజికల్ విషయాలలో భావసారూప్యత తక్కువ ఉంది. అందుకోసం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలవవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ స్వయంగా వెతుకుతుంటే, మన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 0 వచ్చి బీజేపీకి 8 సీట్లు వచ్చి కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చిన యొక్క పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ దగ్గర పోయి విలీనమో లేకపోతే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకునే యొక్క అవసరం ఉన్నదని నేను అనుకోవడం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఇంటర్నల్ గా ఏం లేదు. నేను పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా మీ దగ్గర విషయం చెప్తున్నాను, అటువంటి పరిస్థితి కానీ అటువంటి చర్చ కానీ లేదు. కాకపోతే కొన్ని మీడియా అటెన్షన్ గెయిన్ చేయడం కోసం ఎవరైనా అప్పుడప్పుడు కొన్ని విషయాలు మాట్లాడవచ్చు, దాంట్లో మనం అంత ఇదిగా. ఇంకోటి, అందులో పార్టీకి బాగా వ్యతిరేకమైన విషయాలేం మాట్లాడలేదు. ఒకరిద్దరు మాట్లాడే మాటలు మీకు ఒకరిద్దరు ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి, దాని విషయంలో ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలని అది పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తారు. నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ తనకు తానే సింక్ అయిపోతున్న యొక్క పరిస్థితి, రాబోయే రోజులలో ఇంకా చేంజెస్ వస్తాయి, మనం చూస్తాం. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన, అంటే కేసీఆర్ గారు ఎందుకు ఆ మాట అంటున్నానంటే సార్, మీకు తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత ఆయన ఒకసారి కాంగ్రెస్ లో కలపాలన్న ప్రయత్నం దాదాపు జరగబోయి బెడిసికొట్టిందన్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఈ కేసులు, ఈ గొడవలు, ఏదైనా కారణాలు కానివ్వండి, బీజేపీతో మర్చి అయిపోతే గొడవ లేకుండా ఉంటుందని అనుకుంటున్నారా? లేదు, కలిసి ఏపీలో లాగా సెకండ్లో ఉన్న పార్టీతో బీజేపీ కలిసి పోటీ చేయడం ఏపీలో జరిగింది, మనం చూసాం. టీడీపీతో కలిసి పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు. అలా అధికారంలో ప్రత్యక్షంగా రాలేకపోయినా భాగస్వామ్యం అన్నా ఉండాలని బీజేపీ దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కోరుకుంటుంది. అలా ఏదైనా ఛాన్స్ ఉందా అని?
అంటే ఇప్పుడు ఏపీ సిచ్యువేషన్ వేరు, తెలంగాణ సిచ్యువేషన్. ఓకే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్వయంగా ఎదుగుతూ వస్తుంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా మేము 8 అసెంబ్లీ గెలిచాము, ఓకే. మొన్న 3 ఎమ్మెల్సీ గెలిచాము, 8 పార్లమెంట్ గెలిచాము. మా ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ ను మించి ఓట్ బ్యాంక్ వచ్చిన యొక్క పరిస్థితిలో ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ఇప్పుడు ఎన్నికలు లేవు, అటువంటి చర్చ లేదు. ఓకే. భారతీయ జనతా పార్టీ స్వయంగా ఎదుగుతున్నది. ఎదుగుతుంటే ఎదగడం కోసం ఆపడానికి కూడా కొంతమంది ఈ విషయాలను ప్రచారంలోకి తీసుకురావచ్చు. రైట్. కానీ ఇందులోనైతే వాస్తవం లేదు. ఓకే. పైగా కాంగ్రెస్ కు ఇవాళ బీఆర్ఎస్ కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వస్తున్నది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెద్ద పార్టీగా ఏర్పడుతుందని ప్రజలు రైట్ అంటున్నారు. సార్, రైట్.